నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. కొప్పుల ఈశ్వర్ కొరుట్ల ఎమ్మెల్యేపై మంత్రి అడ్లూరి ఫైర్. సీఎంకు దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. బీఆర్ఎస్ సర్పంచ్లను సత్కరించిన కేటీఆర్. పన్నూరు గ్రామంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ, అధికారులకి అభిప్రాయాలు వెల్లడించిన నిర్వాసితులు. చెక్ డ్యాం కూల్చివేతపై పోలీసులకి ఫిర్యాదు, ఘటనపై విచారణ చేపట్టాలన్న పుట్ట మధుకర్. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పలు విమర్శలు చేశారు. జగిత్యాల మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇంకోసారి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని సూచించారు. 10 ఏళ్ల పాలనపై మాట్లాడితే ప్రజలే సమాధానం ఇస్తారు అన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తామన్న వారి మాటల్ని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు ఇచ్చారు అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత విమర్శలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కోరుట్ల సంజయ్ కుమార్ డాక్టర్, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఏది పడితే అదే నోరు ఉన్నది కదా అని మాట్లాడుతున్నారు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు. నీ మాట్లాడితే మొదలు పెడితే మిమ్మల్ని ఇప్పుడు ఎట్లయితే ప్రజలు కర్రగాల్చి వాల్సా పెట్టినలో ఇంకా అంతకంటే ఘోరమైన పరిణామాలు దారితీస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడినా హరీష్ రావు, కేటీఆర్ అన్ని మాట్లాడారు. ప్రజలతోనే జవాబు చెప్పినాం మేము. వారు ఏ విధి విధానాలతోని వారి దులాతోని అన్నిటికీ మేమే గొప్ప, మేమే ముందంటే రేపు స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా, రేపు అసెంబ్లీ పెట్టిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా, జెడ్పీసీ ఎలక్షన్స్ కూడా పోతాను. అప్పుడు కూడా ప్రజల తీర్పు తెలుస్తుంది. అసలు మీకు ఒక్కొక్క గ్రామంలో మీకు అభ్యర్థులు పెడదామంటే దొరకలే. మీకు సర్పంచ్ ఎలక్షన్స్లో 4 చెప్తే 1-2 చేసిందని నమ్మకం పెడితే దాని ద్వారా ఇంక ఎంపీటీ, జెడ్పీసీ ఎలక్షన్స్ ఇంకా పెద్ద మెజార్టీలో గెలిపించుకుంటాం. ఇక్కడ కాంగ్రెస్ బీఫామ్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వం, పిసిసి అధ్యక్షుల నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్, మా పార్టీ నాయకత్వం. ఈరోజు మేము మేము ఒక ఇంట్లో వెళ్తే అన్నా మీరు నమ్మరు. యాజ్ ఎ మీడియా మీరు చెప్తున్నాను, మేము లక్ష్మణ్ కుమార్గా 2009 నుంచి నాకు దగ్గరికి వెళ్ళి మీరు మిత్రులు. ఒక ఇంట్లో అమ్మ బియ్యం జరుపుకుంటుంది, ఓటాడు ఇట్లా పోతే, అన్న సార్ మీరు ఇచ్చిన సన్న బియ్యం అంటుంది. అంతకంటే తృప్తి ఏముంటుందండి ప్రభుత్వం. ఒక చెల్లె వీడియోలో మాట్లాడింది, నా కొడుకు పుట్టినప్పటి నుంచి నేను రేషన్ కార్డు అడుగుతున్నా, 10 సంవత్సరాలు అయినాక నాకు రేషన్ కార్డు వచ్చిందని ఒక చెల్లె చెప్పింది. సిరిసిల్లలో 117 గ్రామాలకు 80 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గ్రూపులుగా విడిపోయి కొట్లాడామని, ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు ముగిశాయన్న కేటీఆర్ మళ్లీ అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలి అని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికలలో గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 65% ప్రజలు మీ వెంటే ఉంటే ముఖ్యమంత్రి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి, పోచారం మొన్నటి వరకు అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నామని చెబుతున్నారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలు ఆడా మగ అని చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడిపోయే పదవుల కోసం గబ్బిలాల్లా పట్టుకుని వేలాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మోదీ సాయం చేయకపోయినా సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేశారని గుర్తు చేశారు. ఈ 2.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేసిందేమీ లేదు అన్నారు. కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా, పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరు తిరిగిండు మైక్ వేసుకొని. తిరిగిండా లేదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండ్రు ఊరూరు. కానీ ఏం జరిగింది మరి? 117 గ్రామాలుంటే సిరిసిల్లలో 80 గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగిరింది అంటే ఇది మీ గొప్పతనం, నాది కాదు. పార్టీ గొప్పతనం, పార్టీ నాయకత్వం గొప్పతనం, మీ గొప్పతనం. ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఇంకొకరున్నా
కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, గులాబీ కండువా గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 57 ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది? నిన్నటిదాకా కొట్లాడినాం, సరే మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం, ఎట్లా 57 ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి. నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించిర్రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిజంగా ఎంతమంది, అన్నిటికీ మనమే, అన్ని గ్రామాలలో ఎక్కడ మనము అక్కడక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, అది కూడా మన వల్లనే. మనోళ్ళే 1, 2, 3, 4 పోటీ ఉన్న కాడ అట్లా అక్కడక్కడ గెలిచినారు. 1, 2, 10 సంఖ్యలలో గెలిచిరే తప్ప అన్నిటికీ 100% మనమే విజయం సాధించినామనేది చెప్పక తప్పదు. అవునా కాదా? మనమే విజయం సాధించినాం కదా. అంటే వాళ్ళకు భయం పట్టుకుంది, అరే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని వాళ్ళే గెలుచుకుంటున్నారు, మా ఉనికిని లేకుండా చేస్తారేమన్నటువంటి ఒక భయం పట్టుకొని ఇవాళ నోరు విప్పితే ఇవాళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నూతనంగా గెలిచినటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరికీ కూడా మీరందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో సింగరేణి అవలంబిస్తున్న విధానాన్ని భూ నిర్వాసితులు తప్పుబట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని ఆర్డీఓ సురేష్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని జేఎన్టీయూ కళాశాల మైదానంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని ఆర్డీఓ సురేష్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భిక్షపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు. తమ గ్రామాలను సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి కోసం దత్తత తీసుకుంటుందని, అనేక కార్యక్రమాలు చేపడతామని ఇస్తున్న హామీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని ప్రజలు వాపోయారు. బొగ్గు ఉత్పత్తి చేస్తూ గ్రామాల అభివృద్ధి గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో కాలుష్యం తాండవం చేస్తూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రజలు సభాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు భూములిచ్చిన కుటుంబాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సింగరేణి అధికారులను భూ నిర్వాసితులు కోరారు. మాకు ఎన్ని మిలియన్ టన్నులు వచ్చిందో అన్ని మిలియన్ టన్నులకి మేము లెక్క కట్టి డిఎంఎఫ్ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఆటోమేటిక్గా ఇచ్చేస్తా ఉన్నాం. ₹1 కూడా మేము ఆపడం లేదు అంటున్నారు. కలెక్టర్లకి దానికి కమిటీ బాధ్యులు ఉండే. ఇదివరకు షేప్ నిధులు ఉన్నప్పుడు ఆ షేప్ నిధులు ఎట్లా ఖర్చు పెట్టాలనే దాని కొరకు కమిటీ ఉండేది. ఆ కమిటీలో జనరల్ మేనేజర్ కూడా ఒక మెంబర్గా ఉండేవాడు, ట్రేడ్ యూనియన్లను కూడా మెంబర్గా పెట్టేవాళ్ళు. నిజంగా ఈ పనులు జరుగుతున్నాయా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా అని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చేసేవాళ్ళం. వీళ్ళ సంతకాలు ఉంటేనే బిల్లులు శాంక్షన్ అయ్యాయి. కానీ ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం ఆ నిధులు రాగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరికి ఇమ్మని వస్తే వాళ్ళకి ఇచ్చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఆ ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ ఈ బొగ్గు తిని బొగ్గులో పనిచేసేటటువంటి కార్మికులకు కూడా ఆ కార్మికుల క్వార్టర్లు కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, అవన్నీ కూడా అధ్వానంగా ఉంటాయి. మంచితనాన్ని చెడుతనాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెడితే దాన్ని ఏది మంచి ఏది చెడు అనేది ఆయన గవర్నమెంట్ ద్వారా ఎంపిక చేసిన తర్వాతనే ఈ భూసేకరణ అనేది జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసిన వరకు ఏంటంటే మాది అక్కేపల్లి విలేజ్ మంతిన్ మండల్. నేను భూ నిర్వాసితున్నే. 2009 నుంచి
ఇప్పటి వరకు మా గ్రామాన్ని తీసుకుంటామని చెప్పి వివిధ పద్ధతుల్లో వ్యవసాయ భూములు ఒకసారి, ఇండ్లు ఒకసారి తీసుకుంటూ నష్టపరిహారం చెల్లించుకుంటూ ఇంకా అరకొరగానే ఇంకా కొన్ని అట్లే ఉన్నాయి పెండింగ్ లో. అదిగాక ఆర్ఎండ్ఆర్ కాలనీ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆర్ఎండ్ఆర్ కాలనీ వేసినామంటున్నారు కానీ అక్కడ వసతులు సరిగా లేవు. ఆ వసతులు సరిగా లేకుండా కానీ ఇండ్లు కాల్ చేయాలి, మీకు అన్ని ఇచ్చేసినామని చెప్పి సింగడి యాజమాన్యం వాళ్ళు వచ్చి మా ఇండ్లని మానేరు చెక్ డ్యాం కూల్చివేత ఇసుక మాఫియా పనే అంటూ ఇరిగేషన్ డీఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి టు భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల శివార్లో కూలిపోయిన చెక్ డ్యాం ను మంథని నీటిపారుదల డీఈ రమేష్ బాబు, ఏఈ నిఖిల్ పరిశీలించారు. 2023 సెప్టెంబర్లో 12 లక్షల క్యూసెక్కుల వరద, గతేడాది 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చెక్ డ్యాం తట్టుకొని నిలబడింది అని గుర్తు చేశారు. చెక్ డ్యాం పొడవు 440 మీటర్లు కాగా 120 మీటర్ల మేర కూలిపోయినట్లు తెలిపారు. చెక్ డ్యాం కు బుంగపడితే సిమెంటు బిల్లలు కిందకు కుంగిపోతాయని, కానీ ఇక్కడ అది జరగలేదు అన్నారు. చెక్ డ్యాం ను ఎవరో కూల్చివేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో ఇది 12 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా ఈ చెక్ డ్యాము అంత వరదకు తట్టుకొని ఇప్పటి వరకు నిలకడగా ఉన్నది. ఇది పోయిన సెప్టెంబర్లో కూడా ఇది 10 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా చెక్ డ్యామ్కి ఎలాంటి నష్టం జరగలేదు, డ్యామేజ్ కాలేదు. ఇది కానీ మాకు నిన్న మధ్యాహ్నము ఫోన్ వచ్చింది, చెక్ డ్యామ్ కొంచెం బ్రీచ్ అయిందని. దాని విషయమై మా ఏ గారిని పంపించాము. పంపిస్తే వారు వచ్చి చూసుకొని ఒక 120 మీటర్ల లెంత్ వరకు డ్యామేజ్ అయిందని చెప్పారు. అది ఇంకా మళ్ళీ నిర్మాణం మనం ఇంకా మళ్ళీ తీసుకుంటే అది 120 మీటర్లు ఉంటుందా ఎంత ఉంటుందో చెక్ చేస్తాము. దాన్ని బట్టి ఇప్పుడు నేను వచ్చి చూసేసరికి దీని యొక్క సిమెంట్ బిల్లలు అప్స్ట్రీమ్లో ఎగిరిపడ్డాయి. కాబట్టి జనరల్గా చెక్ డ్యామ్ ఎక్కడ బుగ్గబడితే వరద ఫ్లోకి అంతా కిందికి కూలిపోతుంది. కానీ అప్స్ట్రీమ్లో బిల్లలు పడ్డాయి కాబట్టి దీన్ని ఎవరైనా బ్లాస్ట్ చేసిందేమో అనే అనుమానం ఉన్నది. అది బ్లాస్ట్ చేసిందనే అనుమానం ఉన్నది. దాని విషయమై నిన్న మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారు ఇది మంత్రి పరిధికి రాదన్నారు. మేము ఎందుకున్నామంటే మేము మంత్రి సబ్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రినే ఉన్నది కాబట్టి మంత్రిలో కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాము. కానీ వారి మంత్రిలో ఉన్న ఎస్హెచ్ఓ గారు ఇది మంత్రి పరిధి రాదు, ఇది భూపాలపల్లి జిల్లాకు వస్తుంది కాబట్టి మీరు కొయ్యూరులో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. మరి వర్షాలు లేవు. మరి నిన్న ఉదయము 10:30 ప్రాంతంలో ఇది కూలిపోవడం జరిగింది, ఎక్కడికక్కడికి విరిగిపోవడం జరిగింది. ఏంటి అని వచ్చి చూస్తే మీరు ఒక్కసారి గమనించవచ్చు, ఇక్కడ వీళ్ళు కట్టిన నాణ్యత లోపం ఎలా కనబడుతుంది. అసలు రాటే లేదు. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫిల్లర్ నిర్మాణం చేస్తే దాదాపు 10 నుండి 30, 25 ఇలా అందులో ఐరన్ రాడ్స్, స్టీల్ రాడ్స్ వేసి మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే 40 కోట్ల రూపాయలతోటి ఇది కట్టితే 2 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఉంటుంది. సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడున్న మంత్రి ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఆ కాంట్రాక్టర్ కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని, ప్రజల సొమ్మును 40 కోట్ల రూపాయలు ఈరోజు నీళ్ల పాలు చేశారు. దీన్ని మీకు కళ్ళ ముందే కనబడుతుంది మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలి. మేమేమంటా ఉన్నామంటే ఈ ప్రాంతంలో ఇది కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. పైగా ఇటుపక్క ఉన్నటువంటి రైతుల పొలాలకి వెళ్ళి వరద పోయి చాలా మంది రైతులు 100 ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు అది అయినా కూడా మేము ఎంత జరుగుతుంటా మరీ సీఏ దగ్గర వస్తే సీఏ కూడా ఆ పార్టీ తీసుకోలేము. మాకు తీసుకోకుండా అట్లనే మేము ఇది కంటిన్యూ చేసింది. వెలుగు కూడా పెట్టినాము, మేము పుట్టమదుకు బాగా నిలబెట్టినాము. నిలబెట్టడం కూడా రాష్ట్రానికి కట్టినా కూడా ఇది చెక్ డ్యామ్ కట్టడం వల్లనే కిందనే కట్టినాక తర్వాత దాదాపు 2 నెలల్లో వాటర్ కూడా కింద నుంచి బొంగబడి అయిపోయింది. అప్పుడే వాటర్ రాస్తుంది. మేము కూడా మోతిలాల్ గారు అడిగిన మేము సార్ గిట్ట కట్టుకున్నారు అంటే ఇది అయితే అంతగా అవుతుంది, మాకు ఇష్టమైన ఇట్లా ఉంది, ఇట్లా కట్టుకున్నది. మా కట్టపోంటి ఇటు వల్లంకుంట పొలాలు కూడా పోయినాయి. దీనివల్ల మాకు ఉపయోగం లేదు. దీనివల్ల మాకు ఉపయోగం లేదు. ప్రజలకు కూడా బాగా నష్టం జరిగింది. ఈ చెక్ డ్యామ్ వల్ల 3 మాయలైనాయి. ఇటు వల్లంకుంట మాయరైంది, మా సోనపల్లి మాయరైంది. దీనివల్ల మాకు ఉపయోగం లేదు. కాంగ్రెస్ నాయకులు ఇసుక దందాను కొనసాగించేందుకే అడవి సోమనపల్లి మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం ను బ్లాస్ట్ చేసి కూల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ ఆరోపించారు. కూలిపోయిన అడవి సోమనపల్లి చెక్ డ్యాం ను ఆయన పరిశీలించారు. ఇక్కడి నుంచే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో వీడియో కాల్ మాట్లాడి చెక్ డ్యాం పరిస్థితిని వివరించారు. త్వరలోనే హరీష్ రావు చెక్ డ్యాం ను సందర్శించనున్నట్లు తెలిపారు. ఇటీవల కూలిపోయిన అడవి సోమన్పల్లి చెక్ డ్యాం ను మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ పరిశీలించారు. అక్కడి నుంచే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో వీడియో కాల్ మాట్లాడి చెక్ డ్యాం పరిస్థితిని వివరించారు. చెక్ డ్యాంతో అనేక మంది రైతులు, మత్స్యకారులకు ఉపాధి లభించేదని, దాన్ని కూల్చివేయడంతో వారంతా ఉపాధిని కోల్పోయారని మాజీ మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కాంగ్రెస్ వాళ్లు పూర్తిగా బ్లాస్టింగ్ చేసినట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. ఎవరిపై వృద్ధాగా ఆరోపణలు చేయడం తమ ఉద్దేశ్యం కాదన్నారు. చెక్ డ్యాం కట్టినప్పుడు ప్రస్తుత మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఇక్కడ చెక్ డ్యాంలు కట్టవద్దని పదే ప్రెస్ మీట్లలో చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్ డ్యాం ఉంటే ఇసుక
తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత కూల్చివేశారన్నారు. వెంకటాపూర్, అడవి సోమన్పల్లి, నాగేపల్లి సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ పని సునాయాసంగా చేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఓడేడు బ్రిడ్జి వరకు వెళ్లి నాణ్యతాలోపం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు గడ్డర్లు ఎలా కూలిపోయాయో నిర్ధారించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను కూడా నిర్ధారించలేదన్నారు. మంత్రి ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే ఈ ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. అంతనే మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పూర్తిగా మరి బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికి వృధాగా ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు, ఇక్కడ కట్టద్దు, ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. వారు ఆ రోజు చెప్తే ఈ రోజు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది సునాయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. లేకపోతే చాలా పెద్ద ప్రవాహం 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి ఈ చెక్ డ్యాము ఇవాళ 1,00,000 క్యూసెక్లు నిలబడి ఉన్నాయి. ఫ్లోయింగ్ లేదు. ఇది నిలబడి ఉన్నటువంటి నీళ్ళకి ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఓడేడు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి నాణ్యత లోపం అన్నారు. ఇప్పటి వరకు ఓడేడు బ్రిడ్జిలో నాణ్యత లోపంతో అది ఆ గడ్డలు కింద పడ్డాయా? పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు ఎమ్మెల్యే హరీష్ రావు. మమత అనే విద్యార్థినికి పీజీ ఎంట్రన్స్ లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజుకు ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని సిబ్బంది తెలిపారు. ఇదే విషయాన్ని సదరు యువతి ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల రూపాయల ఎడ్యుకేషనల్ లోన్ మంజూరు చేయించారు హరీష్ రావు. హాస్టల్ ఫీజుకి సైతం ₹1,00,000 సాయం అందించారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. నా పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్వీఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్కి సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు, నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. మాకు 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. ఇంతమందిలో కూడా ఇన్ని లక్షల మందిలో సార్ మమ్మల్ని గుర్తించి అసలు మమ్మల్ని పిలిపించుకొని మాకు ఇలా సాయం చేయడము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. దేవుడు అనే అతను ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. జీవితాంతం సార్ కూడా.
రామగుండంలోని సహజ వనరులను స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. బూడిద దందాలోకి కోట్ల రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెంబర్ 1 అవినీతి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అని ఆరోపించారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే అతని అనుచరులు మాటలతో దాడి చేస్తున్నారని వాపోయారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న రామగుండంలో కమిషన్ల కోసమే మరో విద్యుత్ ప్లాంట్ ను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ నెల రోజుల్లో సుమారు 40 మంది అనారోగ్యంతో మృతి చెందారు అన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధుల్ని స్వార్థ ప్రయోజనాల కోసం పక్కదారి పట్టిస్తున్నారు అని ఆరోపించారు. అక్రమ సంపాదన ద్వారా కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హామీల అమల్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఆ చెరువులో బూడిద డంప్ చేయడం వల్ల స్థానికంగా 4-5 గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, బెస్త కులస్తులు, గంగపుతులందరూ కూడా జీవనోపాధి పోవడము, తర్వాత ఎలకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా అక్కడ ఈదులు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. ఆ ఈత చెట్లన్నీ కూడా బూడిదమయమైపోయి వాళ్ళకు కూడా జీవనోపాధి కోల్పోవడము, వీళ్ళ అక్రమ సంపాదన ఆగకపోవడము, ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన విషయం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నేను. ఇలా ఏం జరుగుతుంది? తన అనుచరుడైనటువంటి ఒక వ్యక్తి, ఏబీసీ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద ప్లాన్ స్కెచ్ చేసి ఎన్టీపీసీ అధికారులతో సహా తన అనుచరులతో సహా ఎమ్మెల్యేకి అనునిత్యం ప్రతిరోజు 35 నుండి 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన, అంటే దాదాపు ఒక 500-600 ట్రక్కులు బూడిద ఈ నుంచి తరలించకపోయి ఎక్కడికో వీళ్ళు అడ్డగోలుగా 35-40 లక్షలు సంపాదిస్తారు ప్రతిరోజు. అంటే నెలకు ఒక 10-12 కోట్లు. ఈ అక్రమ సంపాదన అడ్డుకోవాలి. రెండవది, ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఇక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ, భూ నిర్వాసితులందరికీ మరి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళనే ఆ బూడిద అమ్ముకునే విధంగా వాళ్ళు చేయాలి అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యేని. రెండో విషయం, నగరం మొత్తం ఇలా కాలుష్యమైంది. సింగరేణి సంస్థ ఇలా ఓసిఫై దవ్వడం వల్ల దగ్గరలో మనకి ఏమైంది, మొత్తం దుమ్ముమయము, డస్ట్మయం అయిపోయింది ఈ నగరం అంతా. అటువంటి సింగరేణి సంస్థ నుంచి ఇలా 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ వస్తే వానికి ఖర్చు పెట్టిరు. ఆడ బాగుపడ్డది ఎవరంటే సీఎం మనవడు, సీఎం కొడుకు, సీఎం తమ్ముని కొడుకు, మక్కాన్ సింగ్ కొడుకు, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి. సింగరేణి పైసలు ఇలా సింగరేణి వెదజల్లుతున్నటువంటి డస్ట్ని కంట్రోల్ చేయడానికి స్ప్రింక్లర్లు కానీ, ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు కానీ కొనడానికి వాళ్ళ దగ్గర దిక్కు దివాన సొమ్ము లేదంట. ఈ 10 కోట్లు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ కోసం పైసలు ఖర్చు పెడతారు. ఇలా దీని గురించి కూడా ఎమ్మెల్యేని నేను ప్రశ్నిస్తున్నా. అంటే నీకు బాధ్యత లేదా? నువ్వు సింగరేణి కార్మికులు ఇలా ఓటేస్తేనే ఎమ్మెల్యే కాలేదా? మరి ఆ కార్మికులు ఇలా కాలుష్యంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతా ఉంటే నువ్వెందుకు ఆ పైసలు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ ఓడో, క్రికెట్ ఓనుకో తగలబెడుతున్నావు? ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇక్కడ ప్రజలందరూ కూడా. ఆయన ఈ విషయం పట్ల ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మాజీ విద్యాశాఖ మంత్రి పాటి రాజం 32వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కటకం మృత్యుంజయం, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్ హాజరై పాటిరాజం విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాటిరాజం దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివారు అని గుర్తు చేశారు. నేరేళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవి చేపట్టి మంత్రిగా కూడా సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రెడ్డిమల్ల రాజనర్స్, సింగిల్ విండో డైరెక్టర్ రాజ్వీర్, దళిత సంఘాల నాయకులు, పాటిరాజం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాను మాత్రం ఎదిగేటువంటి ఈ సమాజంలో ఒక మనిషి ద్వారా గ్రామానికి, రాష్ట్రానికి పేరు తీసుకువచ్చేటువంటి జన్మ కొంతమందికి ఉంటుంది. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి కీర్తిశేషులు స్వర్గీయ పాటిరాజం గారు మా గంభీరావుపేట గ్రామంలో దోసలగూడెంలో జన్మించి మంచి విద్యావంతుడిగా అతి కష్టాల నడుమ ఎదిగి ఒక ఎమ్మెల్యే చేసి ప్రజలందరి చేత, ప్రభుత్వం చేత ఆయన గుర్తింపబడి జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఎదిగి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రాన్ని శాసించి, దేశాన్ని శాసించి పాలించేటువంటి సత్తా ఉన్నటువంటి పాటిరాజం గారు అకాల మరణం చెందడం రాష్ట్రానికి బాగా సేవ చేయడమే కాకుండా మన ఊరును ఇంకా చాలా పైకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం. అప్పుడు గంభీరావుపేట అంటే పాటిరాజం ఊరు అన్నట్టు, లేదంటే రాజగోడు ఊరు అని అందరు. రాజగోడు అంత పేరుండే, మళ్ళీ పాటిరాజం ఉండే. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయినా, అది వేరే విషయం. ఆ తర్వాత చాలా పనులు చేసినాం. కానీ ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని నేను చూస్తూ ఉన్నాను. ఇవాళ ఎన్నికల తర్వాత నేను మీకు అందరికీ నా విజ్ఞప్తి, మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా మనం శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ఈ ఊరు అభివృద్ధిని ఏ విధంగా చేయాలనేటువంటి విషయం లోపల అందరం కలిసి, ఎవరు ఓడిండు ఎవరు గెలిచింది అనేటువంటి విషయం కాకుండా ఓడినా గెలిచినా అందరం కలిసి సమానంగా గ్రామాభివృద్ధి కొరకు పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మాత్రం నేను మీకు అందరికీ నా విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికల రాకనే రాజకీయం కాదు. ఇవాళ రాజ్యంలో ఎందుకు జ్ఞాపకం చేస్తాను?
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో స్టేజ్ పైకి వెళ్లేందుకు తాండూరు మండల కాంగ్రెస్ సర్పంచులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వినోద్ ముందే కాంగ్రెస్ సర్పంచులు ఒకరినొకరు దూషించుకుని నెట్టేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో పెను ప్రమాదం తప్పింది. జమ్మికుంట నుండి కరీంనగర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును మూలమల్పు వద్ద ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమై ప్రయాణికులపై పడ్డాయి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేను కూడా ఆరం కొడుతున్నా చెప్తున్నాను బస్ అయిపోయినా ఆరం కొట్టే టైం కదా వచ్చేది కార్ బస్సు ఏర్పడుతుంది ఆరం కొడితే మాకు ఏర్పడుతుంది మీ డైరెక్ట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది మంది ఉంటుంది కదా కేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అంటే టైం వచ్చింది రాగా డైరెక్ట్ ఆరం కొడితే నేను స్లో అవుతుంది ఆరం కొట్టినా స్లో అయినాక ఆల్రెడీ నేను బండి పాస్ అవుతున్నా గత ముందుకే బ్రేక్ వేసింది ఇబ్బంది చేస్తున్నాను ఊళ్ళో పోటీ కదా టర్నింగ్ కదా చిన్న చిన్న బస్సులు పాస్ అయ్యాక నాకు ప్రస్తుతానికైతే ఎవరికేం జరగలేదు. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో వేములవాడకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో పలు మౌలిక వసతుల కల్పనకి చర్యలు చేపట్టారు. పార్కింగ్ ప్రాంతాల్లో తగిన విధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి భక్తులు సేద తీరేందుకు చెరువు ప్రాంతాన్ని నీటితో నింపుతున్నారు. క్యూలైన్లకు రంగులు సక్రమంగా ఏర్పాటు చేయడంతో ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకి త్రాగునీరు, విశ్రాంతి, భద్రతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు అమావాస్యని పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ సేవా సమితి కరీంనగర్ చొప్పదండి వారి ఆధ్వర్యంలో పట్టణంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ప్రతి అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ నుండి వచ్చిన కరీంనగర్ చొప్పదండి ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో అమావాస్య రోజు ప్రతి నెల మొదటి అమావాస్య రోజు అన్నదానం వితరణ జరుగును. సభ్యుల సహకారంతో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చొప్పదండిలో ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. గత 3 నెలల నుంచి ఇది కరీంనగర్ లో స్టార్ట్ చేసినాం. అదనంగా ఇది ఇక్కడ చొప్పదండిలో స్టార్ట్ చేసినాం. దీనికి ఏంటంటే 126 సభ్యులతో ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు చొప్పదండిలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి అమావాస్య రోజు దీన్ని స్థాపించి కరీంనగర్ లో 3-4 నెలల నుంచి ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ జరపబడుతున్నది. ఈరోజు చొప్పదండిలో కొత్తగా మొదలు పెట్టినాము. ప్రజల అందరి స్పందన కూడా చాలా బాగున్నది. ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా మంది సంతోషపడుతున్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి నూతన పాలక వర్గాన్ని పద్మశాలి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల 2వ దశ జీపీ ఎన్నికల్లో బోయినపల్లి సర్పంచ్ గా ఎన్నికైన నల్ల మోహన్ తో పాటు ఉప సర్పంచ్ మెరుపుల చెందిన వార్డు సభ్యుల్ని పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ సేవా సంఘం అధ్యక్షులు బిల్ల మల్లేశం, ఉపాధ్యక్షులు భీమనాథన్, రమేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పద్మశాలి సమాజ సేవా సంఘం తరఫున నూతనంగా బోయినపల్లి గ్రామానికి ఎన్నికైన పాలకవర్గం ఈ సర్పంచ్గా ఎన్నికైన నల్ల మోహన్ గారు, అలాగే ఉప సర్పంచ్ చందన గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఈరోజు మా పద్మశాలి సమాజ సేవా సంఘంలో వాళ్ళని పిలిచి మర్యాదపూర్వకంగా వాళ్ళకు ఒక సన్మానం చేయాలనుకున్నాము, పిలిచినాము. మేము పిలిచినందుకు వాళ్ళందరూ వచ్చి మా మాటను మన్నించినందుకు వాళ్ళందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ ను స్థానిక మహాలక్ష్మి కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. అనంతరం నూతన సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలోచన విధానంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే క్రమంలో వీరందరూ సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మహాలక్ష్మి వీధి సోదరులందరికీ ధన్యవాదాలు. మహాలక్ష్మి వీధి మరియు అంబటివాడ గ్రామ ప్రజలందరం కలిసి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గారైన గండి నారాయణ గారిని మరియు ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ గారిని సన్మానించుకోవడం జరిగింది. అలాగే వార్డు మెంబరు అంబటి శ్రీనివాస్ గారికి మరియు మనోజ్ గారికి ధన్యవాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.